నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలైతే మొదలయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారావారి పల్లెకి నారా నందమూరి కుటుంబాలైతే రాబోతున్నాయి. కలిసి సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నాయి ఇరు కుటుంబాలు. ప్రతి సంవత్సరం నారావారి పల్లెలోనే సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. నాకు ఇచ్చేయండి ఫోన్ కొన్న లాభాలు పెట్టారు. నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున నారావారి పల్లికి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వచ్చి తమ కుటుంబ పెద్దలకు ఇక్కడ వస్త్రాలు పెట్టుకోవడం, అలాగే స్థానికంగా ఉన్నటువంటి గంగమ్మకి కానీ ఆలయాల్లో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో జరుగుతుంది. గత ఏడాది కూడా బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరూ తిరుపతి నారావారి పల్లెలో సందడి చేసి అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాగా తాజాగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత జైలుకి వెళ్లిన సందర్భంలో నారా భువనేశ్వరి నారావారి పల్లెలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు మొక్కుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఈ రోజు నారావారి పల్లెకి భువనేశ్వరి అలాగే లోకేష్ భార్య ఇద్దరు ఇక్కడికి చేరుకొని అక్కడి నుంచి సంక్రాంతి సంబరాలకు రేపటి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మాధురి, హరిబాబు, అటు నారావారి కుటుంబం కావచ్చు, నందమూరి కుటుంబం ఎప్పుడు నారావారి పల్లెకి చేరుకుంటుందని అనుకోవచ్చు. అంటే ఇవాళ ఏమైనా చేరుకునే అవకాశం ఉందంటారా? భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి ఈ రోజు మధ్యాహ్నం నారావారిపల్లికి చేరుకుంటారు. రేపు ఉదయం 8 గంటలకంతా బాలకృష్ణతో పాటు లోకేష్, చంద్రబాబు ముగ్గురు ఒకేసారి నారావారిపల్లికి చేరుకుంటారు. 14 ఉదయం భోగి పండుగ వేడుకల్లో పాల్గొని 15న పెద్దలకి పండుగ అంటే వస్త్రాలు సమర్పించి నాగాలమ్మ గుళ్ళో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకునే సంప్రదాయాన్ని వాళ్ళు పాటించే అవకాశం ఉంది. అలాగే గత ఏడాది అయితే అదే విజయసింహారెడ్డి సినిమా రిలీజ్ కావడంతో తిరుపతిలో ఉన్నటువంటి థియేటర్లో బాలకృష్ణ సందడి చేశారు. ఈసారి కూడా ఏదైనా సినిమా హాల్కు వచ్చి సినిమాకు వెళ్లి కుటుంబ సభ్యులతో సినిమాలు తిలకించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాగా బాలకృష్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నానో చివరి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మాధురి, హరిబాబు, ప్రతి సంవత్సరం నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకలు ఇరు కుటుంబాలు జరుపుకోవడం ఆనవాయితీ అని చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏమైనా సంబరాల్లో ప్రత్యేకత ఏమైనా ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంటే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత గ్రామంలో కూడా ఒక యూనిటీ అయితే ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాలలో కూడా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ పెద్ద వయసులో ఉన్న అతన్ని ఇబ్బంది పెట్టారు పోలీసులు అని చెప్పిన ఒక భావన అయితే ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో బలంగా ఉన్న పరిస్థితుల్లో ఈసారి నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు కొంత వైవిధ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో పార్టీ నాయకులకి కార్యకర్తలతో మాత్రమే కొద్ది సమయాన్ని కేటాయించి వారితో చర్చలు జరిపి కొంత మార్గనిర్దేశం చేసే అవకాశాలు ఉండేటివి. కాగా ఈసారి ప్రజలు కూడా పెద్ద ఎత్తున నారావారి పల్లెకి తరలి వచ్చి చంద్రబాబు నాయుడిని చూసేందుకు ఆసక్తి చూపించే నేపథ్యంలో చంద్రబాబు కూడా ప్రజల్లో మమేకం అవడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు. నాకు ఇచ్చేయండి ఫోన్ కొన్న లాభాలు పెట్టారు.